హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. సో ఈ వీడియోలో మనం వచ్చేసి సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ జూన్ 2024కి సంబంధించి కంప్లీట్ షెడ్యూల్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. లైక్ వచ్చేసి సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి అండ్ అప్లికేషన్ ఫీ అనేది ఎంత ఉంటుంది అండ్ అప్లికేషన్లో మిస్టేక్స్ ఉంటే వాటిని ఏ డేట్లో కరెక్షన్ చేసుకోవాలి అండ్ వీటికి సంబంధించిన అడ్మిట్ కార్డ్ లేదా ఆల్ టికెట్ అనేది ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు, దీనికి సంబంధించిన రిజల్ట్ అనేది ఎప్పుడు డిక్లేర్ చేస్తారు అనే ఇన్ఫర్మేషన్తో పాటు అసలు సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి, దీన్ని ఎవరు అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అండ్ దీనివల్ల ఫర్దర్గా మనకి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఇలాంటి టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే మనకు యూజీసీ నెట్ ఎగ్జామినేషన్కి సంబంధించిన బోర్డు వాళ్ళు రిలీజ్ చేసిన ఒక పబ్లిక్ నోటీస్ అయితే చూస్తున్నాం. అండ్ ఈ యొక్క పబ్లిక్ నోటీస్ అనగా ఈ రోజు మనకు డిక్లేర్ చేయడం జరిగింది. దట్ ఈజ్ 1 May 2024 అయితే ఈ యొక్క ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్లో క్లియర్గా మనకు మెన్షన్ చేశారు, జాయింట్ సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ జూన్ 2024కి సంబంధించిన ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నామని అయితే దీంట్లో మెన్షన్ చేశారు. ఫస్ట్ థింగ్, సో ఈ వీడియో చూసే వారికి ఇన్ఫర్మేషన్ అర్థం అవ్వాలి కాబట్టి అసలు సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ అంటే ఏంటి, ఎవరు అప్లై చేసుకోవాలి అండ్ అప్లై చేసుకున్న వారికి బెనిఫిట్స్ ఏంటి అని తెలుసుకుందాం. అండ్ ఆ తర్వాత షెడ్యూల్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అండ్ సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ అనేది ఎవరైతే సైన్స్ బ్యాక్డ్రాప్ నుంచి మాస్టర్ డిగ్రీ కానీ అండ్ 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కానీ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఫర్దర్గా వాళ్ళు రీసెర్చ్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలనుకున్నా అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా స్థిరపడాలనుకున్నా లేదా పిహెచ్డీలో అడ్మిషన్ తీసుకోవాలనుకున్నా ఖచ్చితంగా సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ అయితే క్వాలిఫైడ్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ సైన్స్ బ్యాక్డ్రాప్ స్టూడెంట్స్ అంటే ఎవరెవరు రావడం జరుగుతుంది అని మీరు క్వైరీ చేసినట్టయితే ఎంఎస్సీ టోటల్గా ఎంఎస్సీకి సంబంధించి ఎంఎస్సీ బాటనీ కావచ్చు, ఎంఎస్సీ జువాలజీ కావచ్చు, ఎంఎస్సీ కంప్యూటర్ అప్లికేషన్స్ కావచ్చు అండ్ అదేవిధంగా ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ కావచ్చు అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎంఎస్సీ నెక్స్ట్ మనకు ఫిజికల్ సైన్స్ కావచ్చు, ఎంఎస్సీ కెమిస్ట్రీ కావచ్చు అండ్ ఎంఎస్సీ మైక్రోబయాలజీ కావచ్చు, ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ మనకు ఎంఎస్సీ సైన్స్లో అయితే ఉంటాయి. ఈ సైన్స్ బ్యాక్డ్రాప్లో మీరు పీజీ కంప్లీట్ చేసిన ప్రజెంట్ పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా మీరు ఖచ్చితంగా సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెట్లో మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. అంటే ఆల్రెడీ మనకు యూజీసీ ఆర్ ఎన్టీఏ నెట్ 2024కి సంబంధించి షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఆన్లైన్ అప్లికేషన్ గురించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. సో మెనీ ఆస్పిరెంట్స్ మాకు సంబంధించి ఎంఎస్సీ సబ్జెక్ట్ దీంట్లో లేవు సార్, మరి మేము ఎలా అప్లై చేసుకోవాలని కామెంట్ చేస్తున్నారు. ఎవరైతే సైన్స్ బ్యాక్డ్రాప్ ఉన్న స్టూడెంట్స్ ఉన్నారో మీరు ఖచ్చితంగా సిఎస్ఐఆర్ అయితే అప్లై చేసుకోవాలి. అండ్ అదేవిధంగా సో బీటెక్ కావచ్చు, బీ ఫార్మసీ కావచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్ చేస్తున్న వారు కావచ్చు, వీరు కూడా వచ్చేసి ఏంటి అంటే సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు బీటెక్ కంప్లీట్ చేసినా లేదా ఎంటెక్ కంప్లీట్ చేసినా, బీ ఫార్మసీ కంప్లీట్ చేసినా, ఎంఫార్మ్ కంప్లీట్ చేసినా, డీ ఫార్మ్ కంప్లీట్ చేసినా, సో మీరు ఒకవేళ రీసెర్చ్ ఫీల్డ్కి వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఎగ్జామ్ అనేది క్వాలిఫైడ్ కావాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత దాంట్లో వచ్చిన మార్క్స్ని బట్టి అండ్ మీ యొక్క పర్సంటేజ్ని బట్టి సో మీరు ఫర్దర్గా సో అసిస్టెంట్ ప్రొఫెసర్గా స్థిరపడడం కానీ లేదా పిహెచ్డీ ఎంట్రన్స్ టెస్ట్ కోసం ఉపయోగించుకోవడం కానీ లేదా మీరు సో ఈ యొక్క జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకోవడం కానీ అయితే చేయొచ్చు. ఇవి మనకు బెనిఫిట్స్. సో ఆల్రెడీ నేను చెప్పాను, ఎవరు అప్లై చేసుకోవాలంటే సైన్స్ బ్యాక్డ్రాప్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ, ప్రజెంట్ పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు కానీ, 4 years డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కానీ, 4 years డిగ్రీ ఆల్రెడీ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ, మీరు సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ అయినట్టయితే ఖచ్చితంగా సిఎస్ఐఆర్ నెట్ అయితే మీరు అప్లై చేసుకుంటే ఫర్దర్గా మీరు రీసెర్చ్ ఫీల్డ్కి వెళ్ళొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి పిహెచ్డీలో అడ్మిషన్ తీసుకోవడానికి ఉపయోగించవచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్ కోసం దీన్ని ఉపయోగించుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. యూజీసీ నెట్ వచ్చేసి ఏమో మనకు ఆఫ్లైన్లో కండక్ట్ చేస్తున్నారు, పెన్ అండ్ పేపర్ మోడ్లో అయితే కండక్ట్ చేస్తున్నారు. ఓఎంఆర్ షీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బట్ ఈ యొక్క సిఎస్ఐఆర్ నెట్ అయితే మనకు ఆన్లైన్ ద్వారా కండక్ట్ చేస్తున్నారు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని అయితే మనం చెప్పొచ్చు. అండ్ దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ అనేది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. అండ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ అంటే మనకి ఈ రోజు నుంచే ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ 1 May 2024 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ దీన్ని అప్లై చేసుకోవడానికి మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 21 May 2024 వరకు అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ప్రజెంట్ సో ఇక్కడ చెప్పుకున్న సబ్జెక్ట్స్ టోటల్ పేపర్స్ వచ్చేసి టెస్ట్ పేపర్స్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కెమికల్ సైన్స్ కావచ్చు, ఎర్త్ అట్మాస్ఫియర్ సంబంధించి, ప్లాంటిక్స్ సంబంధించి, లైఫ్ సైన్స్ సంబంధించి, మ్యాథమెటిక్స్ సైన్స్ సంబంధించి, ఫిజికల్ సైన్స్ సంబంధించి ఈ రిలవెంట్ సబ్జెక్ట్స్ కనుక మీరు చేసినట్టయితే దీంట్లో ఏదో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ మీకు ఉన్నా కూడా సో మీరు ఈ యొక్క సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీంట్లో వచ్చేసి మనకి ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ వచ్చేసి మనకు 22 వరకు అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఈ యొక్క సిఎస్ఐఆర్ ఆన్లైన్ అప్లికేషన్ చేయాలనుకున్న ఆస్పిరెంట్స్ ఉంటారో మనకు 22 వరకు అయితే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి కరెక్షన్స్ విండో, ఒకవేళ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేస్తున్నప్పుడు మిస్టేక్ చేసినట్టయితే 25th, 27th, 25th, 26th, 27th 3 daysలో అయితే కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు అప్లికేషన్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ డేట్స్ కూడా షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం మనకు 25th, 26th, 27th June 2024 అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఎగ్జామ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు డ్యూరేషన్ వచ్చేసి 180 minutes, దట్ ఈస్ 3 hours అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీడియం ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ బైలింగ్వెల్ అయితే ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. సో ఇది టోటల్గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ అప్లై చేసుకున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే
ఉంటారో దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ డీటెయిల్ వీడియో నేను చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆ డీటెయిల్ వీడియో అనేది దానికోసం వెయిట్ చేయండి. లేదా మేము ప్రీవియస్లో ఆల్రెడీ లాస్ట్ ఇయర్లో ఒక డీటెయిల్ వీడియో చేసాము. మీరు ఆ వీడియో చూసినా కూడా క్లారిటీ వస్తుంది. లేదా మేము ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కాంటాక్ట్ అయినట్లయితే మీకు మేము ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ యొక్క అప్డేట్ అయితే. సో సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ అనేది సైన్స్ బ్యాక్డ్రాప్లో మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ 4 ఇయర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ మీరు ఈ యొక్క సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్, దీన్ని అప్లై చేసుకోవడం వల్ల క్వాలిఫైడ్ అయినట్టయితే మీకు ఫర్దర్ బెనిఫిట్స్ ఏముంటాయంటే జేఆర్ఎఫ్ రావడం కానీ, లేదా మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ తీసుకోవడం కానీ, లేదా పిహెచ్డీ ఎంట్రన్స్ టెస్ట్ కోసం దీన్ని ఉపయోగించుకోవడం అయితే చేయొచ్చు. అండ్ దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ మనకు 1 May 2024 స్టార్ట్ అవుతుంది. 21st వచ్చేసి మనకు లాస్ట్ డేట్. ఇది ప్రజెంట్ మన అప్డేట్ అయితే. ఫర్దర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. కృతజ్ఞతలకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.